బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఒక చిన్న అప్డేట్ ఇస్తాను. అదేంటంటే మరికొద్ది సేపట్లో ఇటు అల్లు అర్జున్ని నాంపల్లి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడము, అట్ ది సేమ్ టైం సాయంత్రం 4 గంటలకు హైకోర్టులో ఇదే అంశంపై అల్లు అర్జున్ వేసిన పిటిషన్పై కూడా విచారణ జరగబోతోంది. దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ హైకోర్టుని ఆల్రెడీ ఆశ్రయించారు. సో చిక్కడపల్లి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు కాబట్టి ఆ చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయమని కోరుతూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే శుక్రవారం అంటే కొద్దిసేపటి క్రితం ఆయన అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికి అల్లు అర్జున్ తరపు న్యాయవాది దీన్ని అత్యవసర పిటిషన్గా విచారించాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర పిటిషన్ను విచారించాలి అంటే మీరు మార్నింగ్ 10:30కి మెన్షన్ చేయించాలి. ఇప్పటికిప్పుడు అరెస్ట్ చూపించిన తర్వాత అత్యవసర పిటిషన్గా కన్సిడర్ చేయాలని చెప్పి ఎందుకు అడిగారు అని చెప్పి కోర్టు క్వశ్చన్ చేసింది. దీంతో నిజానికి ఈ పిటిషన్ మేము బుధవారమే ఫైల్ చేశాము, క్వాష్ పిటిషన్ను అని చెప్పి కోర్టు దృష్టికి అల్లు అర్జున్ తరపు న్యాయవాది తీసుకొచ్చారు. అయితే దానిపై న్యాయస్థానం రియాక్ట్ అయింది. అంత తొందర ఏముంటుంది, మండే దీన్ని విచారిస్తామని చెప్పింది. అయితే ప్రజెంట్ అక్కడ ఓ పక్క చిక్కడపల్లి పోలీసులు విచారిస్తున్నారు, అరెస్ట్ చూపిస్తున్నారు, అండ్ ఇప్పుడు రిమాండ్ విధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల దృష్ట్యా మీరు దీన్ని లంచ్ మోషన్గా తీసుకోవాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అయితే కోర్టు బిజీగా ఉండడం వల్ల అది ఇవాళ లిస్టులోకి రాకపోయి ఉండొచ్చు అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో మధ్యాహ్నం 1:30కి లంచ్ మోషన్ పిటిషన్ విచారించాలి అని చెప్పి మీరు చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో దీంతో సోమవారం వరకు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుని ఆశ్రయించారు. అయితే పోలీసుల నుంచి వివరాలు సేకరించిన తర్వాత కోర్టుకి సమాచారం చెప్తాము అని చెప్పి ప్రభుత్వం తరపు న్యాయవాది అన్నారు. సో ఇవన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత న్యాయస్థానం అల్లు అర్జున్ వేసిన పిటిషన్పై విచారణను సాయంత్రం 4 గంటల కంటే ఇంకొక 50 నిమిషాల్లో విచారణకు స్వీకరిస్తాము, చూద్దాము అని చెప్పి కన్సిడర్ చేసింది. సో ఓ పక్క హైకోర్టులో విచారణ ఉంది, అదే సమయానికి కాస్త అటు ఇటుగా ఇటు నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కోర్టు కూడా దీనిపై తీర్పు ఇవ్వబోతోంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.